హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మీతో ఆత్మీయ ఆహారాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికే మహిమ కలుగును గాక. కొన్ని నిమిషాలు తిరిగి ఆత్మీయ ఆహారాన్ని ధ్యానిద్దాం. మీరందరూ జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ రోజున మన ధ్యానాంశము యోవేలు గురించి మనం ధ్యానిద్దాం. దేవుడు నాకు కొన్ని విషయాలను బయలుపరుస్తూ ఉంటే నేను మీకు అది తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు విన్నట్లయితే అది మీకు మేలు. కాబట్టి యోవేలు అను మాటకు అర్థము యెహోవాయే దేవుడు. జాగ్రత్తగా మీరు వినాలి. మీ యొక్క బుక్స్లలో రాసుకుంటే కూడా బాగుంటుంది. దీని రచన యోవేలు గ్రంథకర్త యోవేలే రాశాడు. కాలము సుమారు క్రీస్తు పూర్వము 835 ఇయర్స్ బ్యాక్ ఇది వ్రాయబడింది. 835 సంవత్సరంలో వ్రాయబడింది. యోవేలులోని ఆత్మీయ అనుభవాలను మనము తెలుసుకుందాం. మొట్టమొదటిది కన్నీటి ప్రార్థన గురించి సామాన్య ప్రజలకు, కాపరులకు, యాజకులకు తెలియజేస్తున్న యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. మత్తులారా మేల్కొని కన్నీరు విడివుడి, ద్రాక్షారసపానము చేయువారలారా రోదనము చేయుడి. దీని అర్థం ఏంటంటే, మత్తులారా అనగా మత్తు ఎవరికి ఉంటుందండి? ద్రాక్షారసము త్రాగిన వారికి, మద్యపానము త్రాగిన వారికి వాళ్లకు మత్తు ఉంటుంది. అయితే యోవేలు ఏమని చెప్తూ ఉన్నాడు? మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షరస పానము చేయువారలా రోదనము చేయుడి. అనగా మత్తులో ఉంటున్న వారలారా మీరు ఆ మత్తును విడవండి అని, కన్నీరు మీరు కార్వండి అని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ మత్తు నుండి మీరు రాలేకపోతున్నారా? ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ ఇంట్లో ఎవరైనా మత్తు పదార్థాలు స్వీకరించేవారు ఉన్నారా? ఈ మత్తు కూడా ఎన్నో రకాలుగా వస్తూ ఉంటుంది. ఎక్కువ తిన్నా మత్తు వస్తుంది, ఈ యొక్క మద్యపానం తాగినా మత్తు వస్తుంది, డ్రగ్స్ తీసుకున్నా మత్తు వస్తుంది, అయిన తర్వాత డాక్టర్స్ ఎనెస్థీసియా ఇస్తారు, అది తీసుకున్నా మత్తు వస్తుంది. ఈ విధంగా కొన్ని పదార్థాలను ఎక్కువగా స్వీకరిస్తే మనిషికి మత్తు వస్తుంది. కాబట్టి మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి అనగా, ఈ మత్తులో ఉంటే ఏదైనా ప్రమాదం జరగవచ్చు, తూలి కింద పడిపోవచ్చు. చాలామంది డ్రైవింగ్ చేస్తూ మత్తు తీసుకొని డ్రైవ్ చేస్తూ ఉన్నారు. అది చాలా ప్రమాదకరం. ఎన్నో యాక్సిడెంట్స్ చూస్తున్నాం. అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు కూడా వాళ్ళను పట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందుకే కాబోలు ఈ వాక్యము ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ద్రాక్షరసము పానము చేయువారలారా రోదన ధ్వని చేయుడి. దాని నుండి మీరు అలవాట్లను వదులుకోలేకపోతున్నారేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాళ్ళారా సిగ్గునొందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. దేవుని బిడ్డలారా, భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలు యవలు కర్రలను చూచి సేద్యగాళ్ళారా, ఇవన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. కాబట్టి మీకు సిగ్గు లేదా అని అంటున్నాడు. సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ఎందుకంటే ద్రాక్ష తోట కూడా ఎండిపోతూ ఉంది, పాడైపోతూ ఉంది. కాబట్టి మీరు ఏడవండి, మీరు కన్నీరు కార్వండి, దేవుని దగ్గర రోదన చేయండి. కాపరులు ద్రాక్ష తోటను కాస్తూ ఉంటారు, అనగా ప్రజలను కాస్తూ ఉంటారు. కొన్ని ఎండిపోతూ ఉంటాయి, అనగా చెడిపోతూ ఉంటాయి. అప్పుడు దేవుడు మరి దాని విషయమై కాపరులను కన్నీరు కారమంటున్నాడు, రోదన చేయమంటున్నాడు.
ప్రజలు చెడిపోతే చూస్తూ ఊరుకుంటే అది మంచి పద్ధతి కాదు. సంఘ కాపరికి బాధ్యత ఉండాలి. వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ మాటలు యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో చాలా చక్కగా యోవేలు మన కొరకు రాసి పెట్టాడు. రోదనము చేయమంటున్నాడు. కర్రలు చూచి సేద్యగాళ్ళారా అని అంటున్నాడు. అనగా అవి ఎండిపోతున్నాయి, చెడిపోతున్నాయి కనుక మరి వాటి విషయమై మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా యోవేలు 1వ అధ్యాయం 13వ వచనంలో యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. చూసిరండి ఎంత బాధతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు యోవేలు. గోనెపట్ట కట్టుకొని మరి అంగలార్చుడి అని అంటున్నాడు. ఆ విధంగా పాపమునకు పశ్చాత్తాప కన్నీటి రోదనే పరిష్కారం. వాటన్నిటి నుండి తొలగిపోవాలి, ఆ పాపం నుండి విడుదల కావాలి అని అంటే కన్నీరు కారుస్తూ పశ్చాత్తాప పడితే పరిష్కారము మనకు లభిస్తుంది. సామాన్య ప్రజలు మత్తులైపోయారు. ప్రజలందరూ కూడా మత్తులో ఉంటున్నారు. కాబట్టి ఆ మత్తు నుండి వారు విడిపించబడడానికి ఈ రోజున మీరు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాపరులు అశ్రద్ధ కలిగి ఉన్నారు. భూమి మీద పైరు చెడిపోయి ఉంటే ద్రాక్ష తోట కాపరులకు నిర్లక్ష్యం ఉన్నది. చూడండి, చాలామంది కాపరులు నిర్లక్ష్యంగా ఉన్నారు. శ్రద్ధగా గొర్రెలను క్రాయడం లేదు. కాబట్టి చాలా సంఘాలలో మరి గొర్రెలు రాకుండా మానిపోతూ ఉన్నారు. ఆ గృహాలను దర్శించాలి, వారి కష్ట నష్టాలను పరీక్షించాలి, వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి. కాబట్టి పలకరించు, ప్రార్థించు. అప్పుడు ఆ యొక్క ద్రాక్ష తోటలో చెడిపోదు, ఆ కర్రలు, గోధుమ కర్రలు వాడిపోవు. కనుక దేవుని బిడ్డలారా, చెడిపోకుండా పాడైపోకుండా ఉండాలి అని అంటే నీవు నిర్లక్ష్యంగా ఉండకుండా వారిని దర్శిస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే కాపరులారా రోదించుడి, సంఘ కాపరులారా రోదించుండి, ఏడవండి అని వాక్యం అంటుంది. నైవేద్యము ప్రాణార్పణములను మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి చాలామంది పానార్పణములను మరి కానుకలను దశమ భాగములను తీసుకురావడం లేదనంటే వాక్యము వారికి సరిగ్గా తెలియకుండా ఉంది. కాబట్టి కాపరులారా ఏడవండి, సరి అయిన వాక్యాన్ని వారికి బోధించండి. అందువల్ల యాజకులు గోనెపట్ట కట్టుకొని అంగలార్చుమని యోవేలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యోవేలు ఈరోజు ఈ మాటలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. మరి సంఘ కాపరుల విషయమై మాట్లాడుతున్నాడు. కాపరులు ఎలా ఉన్నారు? అంగలార్చుతున్నారా? రోదన చేస్తున్నారా? ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుండి చేయాలని ప్రభు పేరట మనవి చేయించున్నాను. ప్రియమైన పాఠక, నీవు విశ్వాసివైనా, కాపరివైనా, యాజకుడవైనా నీ పనిలో, నీ బాధ్యతలో లోపము ఏదైనా ఉంటూ సరిచేసుకో. ఒకవేళ ఆ విధంగా లోపం ఉంటే సరిచేసుకోవాలని దేవుని మాటలు హెచ్చరిస్తూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో చేసి పొరపాటును గూర్చి పశ్చాత్తాపడి రోదించాలి. అప్పుడు దేవుడు కనికరము మన మీద దిగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన మాటలను మనం వింటున్నాం. కన్నీటి ప్రార్థన గూర్చి సామాన్య ప్రజలకు, కాపరులకు, యాజకులకు తెలియజేస్తూ యోవేలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇది మొదటి భాగముగా మీరు ఈ మాటలను నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు దాన్ని ధ్యానించాలని, జాగ్రత్తగా నడుచుకోవాలని, ప్రార్థన చేయాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-7-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.